హలో ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త కంటెంట్తో వచ్చేసాడు మీ ఏడి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. ఖచ్చితంగా ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి తీపి ప్రాణాలు తీస్తుందని ఎవరు ఊహించలేదు. టైటిలే కొంచెం విచిత్రంగా ఉంది కదా. ఎస్, స్వీట్నెస్ ప్రాణాలు తీసింది. 1 కాదు 2 కాదు, 21 మంది ప్రాణాలు ఒకేసారి తీసింది. ఇంకా 150 మందికి గాయాలు తెచ్చిపెట్టింది. అసలు ఈ స్వీట్నెస్ ప్రాణాలు తీయడం ఏంటి, గాయాలు తెచ్చిపెట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే వినండి, మనం స్టోరీలోకి వెళ్ళిపోతాం. అది 1919 జనవరి 15 అమెరికాలోని బోస్టన్ నగరం. చలికాలం ఉదయం. ప్రజలు తమ తమ పనులకు సిద్ధమవుతున్నారు. కొంతమంది ఫ్యాక్టరీకి, మరికొందరు స్కూల్కి, ఇంకొందరు ఇంటి ముందు నిలబడి కాఫీ తాగుతున్నారు. అన్నీ చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి అప్పటిదాకా. కానీ వాళ్ళల్లో ఒక్కరికి కూడా తెలీదు మరికొన్ని నిమిషాల్లో వాళ్ళ చరిత్రలోనే అత్యంత విచిత్రమైన ప్రమాదాన్ని చూడబోతున్నారని. దీంట్లో విచిత్రం ఏంటని అనుకుంటున్నారా? ఆ ప్రమాదం తెలిస్తే మీరు కూడా అలాగే అంటారు. ఆ ప్రమాదం ఏంటో తెలుసా? ఆ ప్రమాదం సునామీ కాదు, భూకంపము కాదు, వరద కూడా కాదు. మరి ఇంకేం ప్రమాదాలు ఉంటాయని అనుకుంటున్నారా? అయితే వినండి. ఒక నగరాన్ని ముంచేసింది చక్కెరతో తయారయ్యే ఒక చిక్కటి ద్రవం. అవును, దాని పేరే మొలాసిస్. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, మొలాసిస్ అంటే అసలు ఏంటి? సింపుల్గా చెప్తా వినండి. చక్కెర తయారు చేసే సమయంలో మిగిలే నల్లగా చిక్కగా ఉండే ఒక తీపి సిరప్. అమెరికాలో ఆ కాలంలో దీనిని తినడానికి మాత్రమే కాదు, రమ్ అనే మద్యం తయారు చేయడానికి కూడా వాడతారు. అంటే ఏం లేదండి, ఇది మన ఇంట్లో ఉండే బెల్లం పాకం లాంటిదే, కాకపోతే కొంచెం కాదు, చాలా 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 ఎక్కువ. బోస్టన్ నగరంలో యునైటెడ్ స్టేట్స్ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ కంపెనీ అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి డబ్బులు ఎక్కువయ్యి ఒక భారీ స్టీల్ ట్యాంక్ని నిర్మించింది. ఆ ట్యాంక్ ఎత్తు దాదాపు 50 అడుగులు, అంటే దాదాపు 5 అంతస్తుల భవనం ఎత్తు. దానిలో నిలువ ఉన్న మొలాసిస్ సుమారు 23 లక్షల గ్యాలన్లు. ఒకసారి ఊహించండి, మీ ఇంట్లో ఉండే 1 లీటర్ సిరప్ కూడా కింద పడితే మొత్తం ఫ్లోర్ జిగురుగా అంటుకుంటుంది. అలాంటిది 23 లక్షల గ్యాలన్లు ఒకే ట్యాంక్లో మీ ఊరికే వదిలేస్తున్నాను. ఆ ట్యాంక్ని చూసిన వాళ్ళందరూ ఇది బలంగానే ఉంది అని అనుకుని ఉండొచ్చు, కానీ ఆ ట్యాంక్ మాత్రం లోపల నుంచి చల్లగా చావు కబురు చెప్తుందని ఎవ్వరూ ఊహించలేదు. నిజానికి ఆ ట్యాంక్ మొదటి రోజు నుంచే సమస్యలు మొదలయ్యాయి. చిన్న చిన్న లీకులు, గోడల నుంచి బయటికి వస్తున్న మొలాసిస్, ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. పిల్లలు కూడా లీక్ అయిన మొలాసిస్ని డబ్బాల్లో తీసుకెళ్లేవారట. లీక్ని ఆపడానికి కంపెనీ ఏం చేసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. రిపేర్ చేయలేదు, ట్యాంక్ని ముదురు గోధుమ రంగులో పెయింట్ చేసింది. ఎందుకంటే లీక్ కనిపించకపోతే సమస్య కూడా కనిపించినట్టే అనుకున్నారేమో. 1919 జనవరి 15 మధ్యాహ్నం 12:40 అప్పటిదాకా అందరూ అది సాధారణమైన రోజనే అనుకున్నారు. కానీ ఆ బార్ స్టీల్ ట్యాంక్లో మాత్రం ప్రతి సెకండ్ ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. చలికాలం వల్ల గడ్డకట్టిన మొలాసిస్ ఆ రోజు కొద్దిగా వెచ్చగా మారింది. దాంతో లోపల ఒత్తిడి ఇంకా పెరిగింది. ఆ తర్వాత పెద్ద శబ్దం. ఇంకేముంది, ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. స్టీల్ ముక్కలు 100 అడుగుల దూరానికి ఎగిరిపోయాయి. కానీ అసలు భయం ఇప్పుడే మొదలైంది. ట్యాంకులో ఉన్న 23 లక్షల గ్యాలన్ల మొలాసిస్ ఒక భారీ అలల వీధిలోకి దూసుకొచ్చింది. ఇది సాధారణంగా సినిమాల్లోనే జరుగుతాయి, కానీ మన బ్యాడ్ లక్, అలాంటిది ఒకటి రియల్గానే జరిగింది. ఆ అల దాదాపు 25 అడుగుల ఎత్తులో ఉంది, అంటే 2 అంతస్తుల భవనంతా ఎత్తు. మనకు సిరప్ అంటే దగ్గు మందు గుర్తొస్తుంది, మరి మందు బాబులకి లిక్కర్ గుర్తొస్తుంది. కానీ పాపం బోస్టన్ వాళ్ళకు సిరప్ అంటే ప్రాణాలు తీసే అలగా ఇప్పటికీ గుర్తుండిపోయింది. అలా గంటకు దాదాపు 56 కిలోమీటర్ల వేగంతో వీధుల మీదకి దూసుకెళ్ళింది. మనుషులు ఎంత వేగంగా పరిగెత్తినా ఆ చిక్కటి ద్రవం నుంచి తప్పించుకోలేకపోయారు. మొలాసిస్ నీళ్ళలా కాదు, ఒక్కసారి అందులో పడితే ప్రతి అడుగు మరింత కష్టమవుతుంది. గుర్రాలు, బండ్లు, ఇళ్ళ గోడలు అన్నీ ఆ ఒక్క అలలో కొట్టుకుపోయాయి. కొంతమంది ఇళ్ళ కిటికీల నుంచి బయటకు రావడానికి ప్రయత్నించారు, మరికొందరు కేకలు వేస్తూ సహాయం కోసం ఎదురు చూశారు. రక్షక బృందాలు వచ్చేసరికి వాళ్ళ కళ్ళ ముందు కనిపించింది నీటి వరద కాదు, చిక్కటి నల్లటి తీపి మరణం. ఒక ప్రమాదం 21 మంది ప్రాణాలు తీసింది, 150 మందికి పైగా గాయపడ్డారు. కానీ ఇక్కడితో కథ ముగియలేదు. ఈ ప్రమాదం చరిత్రలోనే అత్యంత విచిత్రమైన ప్రమాదంగా ఎందుకు మారిందో ముందు తెలుస్తుంది.
ఈ వీడియో నెక్స్ట్ పార్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మరి నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్స్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ప్రస్తుతానికి ఇదే మన స్టోరీ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.